కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్. ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్ ఫ్రాంచైజీలో 9 మూవీస్ ఉంటాయి. అవన్నీ మనం చూడలేంలే కానీ లాస్ట్ 4 మూవీస్ చూడొచ్చు. రైజ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్ ఇది ఫస్ట్ మూవీ రీసెంట్ ఫ్రాంచైజీలో. తర్వాత డాన్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్, తర్వాత వార్ ఫర్ ద ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్, ఇప్పుడు కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్. సినిమా స్టార్టింగే సీజర్ డెత్తో స్టార్ట్ అవుతుంది. అసలు ఈ సీజర్ ఎవరంటే రైజ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్ నుంచి లాస్ట్ 3 మూవీస్లో సీజరే హీరో. అతనే లీడర్ ఆ గ్రూప్కి, అతనే సేవియర్. అలాంటి లీడర్ ఈ మూవీలో ఫస్ట్ సీన్లోనే చనిపోతాడు. మెనీ జనరేషన్స్ లేటర్ మోస్ట్లీ ఏప్స్ మాత్రమే ఉంటాయి ఎర్త్ మీద. ఇవాల్వ్ అవుతూ, మాట్లాడడం నేర్చుకుంటూ, సొంతగా ఒక ప్లేస్ బిల్డ్ చేసుకుంటూ అలా ఉన్న ఏప్స్కి ఒక ప్రాబ్లం వస్తుంది. ఇంకక్కడి నుంచి ఒక కొత్త హీరో నోవా ఏం చేస్తాడు అనేదే మిగిలిన కథ. సీజర్ లాగా సింహం సింగిల్గా వస్తుంది అంటాడా, లేక ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటాడా? వాళ్ళ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తాడా? సీజర్ లాంటి లీడర్ అవుతాడా? ఇదే ఉంటుంది మిగిలిన సినిమా. రెగ్యులర్ ప్రిన్స్ స్టోరీ లాగా. కింగ్ చనిపోతే కింగ్డమ్ని ఎలా కాపాడుతాడు, ఎలా లీడర్ అవుతాడు అనే రొటీన్ కాన్సెప్ట్ ఇది. కానీ విజువల్స్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రం వెళ్ళటమే ఇలాంటి మూవీస్కి. సీజర్ సినిమా మొత్తం సీజర్ లీడర్షిప్ గురించే చెప్తూ ఉంటారు. అలా సీజర్ని యూజ్ చేసుకొని లీడర్ అవ్వాలి అనుకుంటారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్గా సీజరే ఉంటాడు. కానీ రైజ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్ మూవీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది సీజర్ ఏంటో, ఏం చేయగలడు. ఈ మూవీలో నోవా హీరో పెద్దగా చేసిందే ఉండదు. ఇంకా హెల్ప్ చేసే వాళ్ళ సీన్స్ ఎక్కువ రిజిస్టర్ అవుతాయి మనకి. ఇంకా ఈ మూవీ చూడాలా వద్దా అని చెప్పాలంటే అంత గొప్పగా ఏం లేదు, ఏదో అలా ఉందంతే. నిజానికి దీనికన్నా రైజ్ మూవీ చూడటానికి వర్త్. సీజర్ చేసే పనులు, పడే కష్టాలు చాలా ఇంప్రెస్ చేస్తాడు. ఈ ఫ్రాంచైజీకి 100% అదే బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. తర్వాత వచ్చిన డాన్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్, వార్ ఫర్ ద ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్ కూడా పర్లేదు, వన్ టైం వాచ్. కానీ రైజ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్ మాత్రం వర్త్ వాచ్. ఆ మూవీలో సీజర్ ఒకటే ఒక మాట మాట్లాడతాడు, చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఆ మాటకి. వీకెండ్ ఫ్యామిలీతో ప్లాన్ చేయాలి అనుకుంటే మంచి వాచ్. ఓటీటీలో అవైలబుల్గా ఉంది కానీ తెలుగులో అవైలబుల్గా లేదు. మీకు రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.